జరసేపు ఉండాలి డిస్టర్బ్ చేసి నీకు దండం పెడతా ఆయన కూర్చుని కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు, ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకంతా తుప్పిల్ల బలమే ఉంది, ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండ. ఆయన కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు, నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిరో తిరుగుతుండు. పాపం గోస వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడవు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అన్నా జర పిస్తావు ఛాయ్ అన్న, ఇది ఒక్కసారి తాగలను, చాలా స్పెషల్ అన్న, ఒక్క ఛాయ్ తాగన్నా, నీకు షుగర్ ఉన్నా పర్లేదు, ఛాయ్ తాగ ఆ మాటిని ఛాయ్ తాగన్నా. ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా, కేసీఆర్కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు? ఒక అద్భుతం, ఒక అద్భుతం, ఒక గొప్ప హీరో, మన ప్రజల పెళ్లిది, యువకులకు పెద్ద లీడర్. ఒక హైదరాబాదులో మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా 75 సంవత్సరాల సంది కూడా 25 సీట్లు సిటీలో గెలిచినామంటే, రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినామంటే అదంతా ఎవరితోటి? మన కేటీఆర్. ఇలా చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే, మన కేటీఆర్ కృషి. ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు? అమెరికాకు పోయిండు, దావోస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు. మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్. అసలు లీడర్, అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన కేటీఆర్ లెక్క ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు వచ్చించండి ఆ మంత్రులకు, ఇప్పుడున్న మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషనే తెలియదు, వాళ్ళకి అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్లున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్లున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంకబెట్టి. పొలాలకు తాగునీరున్నాయి, సెక్షన్ వదలన్నది, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి, మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రజలు 4 నెలలనే వాళ్ళకి తేలిపోయింది. అబ్బో నాయనో కాంగ్రెస్ భయపడుతున్నారు ప్రజలు. ఓదికు కేసులు పెడుతురు, ఓదికు కులబడుతురు. ఈయన పోయి కలిస్తే మా దగ్గర 4 లీడర్లు ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు రాదు. ఈయనింటికి పోతే ఆయన కోపం, ఆయనింటికి పోతే ఈయన కోపం, ఆయనింటికి పోతే సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారారు సార్. వాళ్ళని ఫోర్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు అట్లా పోయి మళ్ళీ వచ్చేస్తారన్నారు సార్. అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర. మనం పొమ్మల్లా పోం సార్, అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు. ఒక్కటే పిల్లలకి ఎట్లొచ్చి చూడతారు వాళ్ళంత గొప్ప నాయకులు. కానీ మనం వచ్చినట్టు కాదు, మనం పట్టుబట్టియాలి. మన రాగిని లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపియాలి, భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు. బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్లు అంటే, కౌన్సిలర్లు అంటే, సర్పంచ్లు అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్. మేడ్చల్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా, మల్లన్న అడ్డా, మల్లన్న అడ్డా. కాబట్టి మనం